హలో హాయ్ అండి. ఇలా చామగడ్డ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చామగడ్డలు ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని శుభ్రంగా తోలు తీసి ఇలా సన్నగా రౌండ్గా కోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చామగడ్డ ముక్కల్ని దీంట్లో వేసుకుందాము. దీంట్లో వేసుకొని ఎర్రగా వచ్చే విధంగా వేయించుకుందామండి. మనం ఈ టేస్ట్ ఎలాగుండిద్దంటే బంగాళదుంప చిప్స్ కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ నూనెలో కొంచెం పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేయించి పక్కన పెట్టుకోండి. మనం లాస్ట్లో దీంట్లో కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను. కొంచెం ధనియాల పొడి వేసుకోండి, ఒక 1/2 స్పూను. ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు చూసి వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకుందాము. గరం మసాలా వేసాం కదా, కొంచెం కారం జల్లుకుంటే సరిపోతుంది. మనం వేయించిన కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. చామగడ్డ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రసంలోకే కాదు, పప్పులోకే కాదు, విడిగా తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.